కడప జిల్లా ప్రొద్దుటూరులో కాంగ్రెస్ నాయకులు సమావేశం నిర్వహించారు. అక్రమంగా ప్రభుత్వ బియ్యాన్ని ప్రజల వద్ద నుంచి తక్కువ ధరకు కొని బయట ప్రాంతాలకు విక్రయిస్తున్నారని కాంగ్రెస్ కార్యకర్త నజీర్ మండిపడ్డారు. ప్రభుత్వం ఇలాంటి వారిని గుర్తించి శిక్షించాలని నజీర్ డిమాండ్ చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజలకు సోనామసూరి బియ్యం ఇవ్వాలని ఆయన సూచించారు. బియ్యం అక్రమ రవాణా సంస్థ ఏజెన్సీలుగా చాలా వరకు దోపిడీ జరుగుతుంది. దీన్ని అరికట్టాలా? దీన్ని ఏ ప్రభుత్వం అయినా కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఏ పార్టీ అయినా కానీ దీన్ని అరికట్టేదానికి వీలు లేదు. ఎందుకు వీలు లేదంటే ఈ దొడ్డు బియ్యాన్ని 100% తెల్ల రేషన్ కార్డులకు ఇస్తే దాంట్లో 60% మంది బయటికి మార్కెట్లకు అమ్మిస్తున్నారు. ఏదో 18 రూపాయలకు 20 రూపాయలకు అమ్ముతున్నారు కిలో. ఈ మధ్య కాలంలో ఒక 3 నెలలు 4 నెలల నుంచి అధికారులు దాని మీద దాడులు చేస్తూ సీజ్ చేస్తూ అరికట్టుతున్నారు. దానికి ఏం చేస్తున్నారంటే డీలర్లు బియ్యం తీసుకోకుండా ప్రజలు స్వచ్ఛందంగా ఇస్తున్నారు. బియ్యం అంటే తినరు, అది దొడ్డు బియ్యం కాబట్టి తినరు కాబట్టి ఏం చేస్తున్నారు, వాళ్ళు 10 రూపాయలకు కూడా ఇచ్చేదానికి సిద్ధంగా ఇచ్చేస్తున్నారు. ఆ బియ్యం వ్యాపారస్తులు ఎవరున్నారో వాళ్ళు పక్క రాష్ట్రాలకు విదేశాలకు ఏదైనా ఇబ్బందులు జరిగితే ఆ బియ్యాన్ని రైస్ మిల్లుల ద్వారా సైకిలింగ్ చేసి దొడ్డు బియ్యాన్ని సన్న బియ్యంగా మార్చి, సన్న బియ్యం 1700 25 కేజీలు బస్తా ఉంటే ఈ 25 కేజీల బస్తా సన్న బియ్యంగా మార్చి 1100 1200 మళ్ళా అమాయక ప్రజలకు మోసం చేస్తున్నారు. దీనికి అరికట్టాల, ఎవరి చేత కాదు. దీనికి ఒకటే ప్రభుత్వానికి మేము సూచనలు ఇస్తున్నాం. రాష్ట్ర ప్రజలకు కూడా మీరు కూడా ఆ బియ్యాన్ని మీరు ఇటు అమ్మాకండి. పేద ప్రజలకు అన్నదానమే